బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్తో యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ గజగజ వణుకుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇంకా పాకిస్తాన్ని అణ్వస్త్ర భయం అయితే వెంటాడుతూనే ఉంది. మరో పక్కనైతే అటు న్యూక్లియర్ లీకేజ్ పై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో పాక్ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుందని చెప్పాలి. సో మనం చూస్తున్నాం, ఇటు భారత్తో యుద్ధం జరిగిన తర్వాత పాక్ ఎంత క్షీణించిపోయింది, ఎంత నష్టపోయింది అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. సో అయితే మరో పక్కన ఇప్పటికే ఒక పక్కన అయితే అణ్వస్త్ర భయం, మరో పక్కన ఇటు న్యూక్లియర్ లీకేజ్ పై కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీంతో దిక్కుతోచిన స్థితిలో పాకిస్తాన్ ఉందని చెప్పుకోవాలి. ప్రజెంట్ పాకిస్తాన్ సిచ్యువేషన్ చూస్తే ఎలాంటి స్థితిలో ఉందనేది ప్రస్తుతం అందరికీ తెలుసు. అయితే కిరాణా హిల్స్ పై భారత దాడితో భారీగా దెబ్బతింది. అయితే మరో పక్కన న్యూక్లియర్ లీకేజ్ పై కొత్త ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో కూడా అక్కడ పరిస్థితి ఏంటనేది ఉత్కంఠగా మారింది. దానికి సంబంధించిన మనం పిక్చర్స్ కూడా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఈ న్యూక్లియర్ అనేది లీకేజ్ అయిన తర్వాత సో అక్కడైతే కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరో పక్కన ఏం జరుగుతుంది అనే టెన్షన్ కూడా అటు పాకిస్తాన్లో ఉంది. ఒక పక్కన అయితే అణ్వస్త్ర భయం వెంటాడుతూనుంది, మరో పక్కన అయితే న్యూక్లియర్ లీకేజ్ అనేది ఇంకా పాకిస్తాన్ని టెన్షన్ పడుతూ ఉంది. అయితే కిరాణా హిల్స్ పక్కన గ్రామాలు ఖాళీ చేయించారంటూ కూడా అటు కొన్ని వార్తలు వస్తున్నాయి. అణుముప్పు భయంతోనే ఖాళీ చేయించారని ప్రచారం కూడా జరుగుతుంది మరో పక్కన. సో మనం చూసుకుంటున్నాము, ఒకవేళ ఇలా కిరాణా హిల్స్ దగ్గర అయితే ఒకవేళ ఇది లీకేజ్ అయ్యి ఏదైనా ఘటన జరిగితే ఎంత నష్టం వాటిల్తుంది అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే అటు కిరాణా హిల్స్ దగ్గర కొన్ని గ్రామాలను అయితే ముందుగానే ఖాళీ చేయించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక మరో పక్కనైతే ఇజ్రాయెల్తో కలిసి భారత్ తమ అణ్వస్త్రాలను టార్గెట్ చేసిందంటూ కూడా అటు పాకిస్తాన్ జర్నలిస్టులు అయితే విశ్లేషకులు కొన్ని ఇంకా ప్రగల్భాలు పలుకుతూ ఇంకా కొన్ని చెప్పుకుంటూ వస్తున్న ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇటు భారత్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ అయితే చిత్తుగా ఓడిపోయి కాళ్ళబేరానికి వచ్చిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. అయితే ఇంకా పాకిస్తాన్ని ఇటు ఒక పక్క నుంచి అయితే అణ్వస్త్ర భయం ఇంకా వెంటాడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో పాక్లో ఇంకా రేడియేషన్ భయం అయితే తొలగిపోలేదు. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుందని కూడా. సో భారత్ వైపు చూడాలంటేనే అటు భయంకరమైన పరిస్థితి వచ్చే విధంగా కూడా భారత్ అయితే వాళ్ళకి గట్టి సమాధానం చెప్పిందని చెప్పుకోవాలి. సో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంది. దానికి ఎదురుదాడి దిగుతూ భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పింది పాకిస్తాన్కి. అయితే ఇది కోలుకోలేని దెబ్బని చెప్పాలి పాకిస్తాన్కి అయితే. సో ఒక పక్కన న్యూక్లియర్ లీకేజ్ పై కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. సో మనం ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ఫొటోస్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సో అక్కడ జరిగే ఉద్రిక్త పరిస్థితులు, సో ఇది ఇంకా రిలీజ్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని గ్రామాలకు ముప్పు వాటిల్లుతుంది, సో అక్కడ ఎంత భాగం అనేది దీనిపై పడుతుంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే దీనిపై కూడా పాకిస్తాన్ ఒకవైపు భారత్పై కొన్ని ప్రగల్భాలు పలుక్కుంటూ వస్తుంది మొదటి నుంచి కూడా. సో అటు చేయని తప్పుని చేసినట్టు కూడా అటు పాకిస్తాన్ అయితే కొన్ని ప్రగల్భాలు పలుకుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఒక పక్కన అణ్వస్త్ర భయం, అటు న్యూక్లియర్ లీకేజ్ పై కూడా చర్చ జరుగుతున్న తరుణంలో దీనికి సంబంధించి కొత్త ఫొటోస్ బయటికి రావడం, సో దానిలో ఉన్న సిచ్యువేషన్ చూస్తే పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దయనీయంగా మారిందని చెప్పాలి. ఇలాంటి ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ సయ్యద్, చెప్పండి, ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా పాక్ పరిస్థితి ఏంటనేది చూసాము. అయితే ఇప్పటికీ ఇంకా ఒక పక్క అణ్వస్త్ర భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పాక్ సిచ్యువేషన్ ఏంటనుకోవచ్చు? ఇలా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న వేళ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత త్రివిధ దళాలకు సంబంధించిన వివరాలతో పాటు పాక్ దాడుల గురించి రక్షణ శాఖ, విదేశాంగ శాఖలో రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం నిర్వహించిన ఈ జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ లో అధికారులు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అయితే తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. పాకిస్తాన్ లో ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయో, న్యూక్లియర్ వెపన్స్ పెట్టే చోట కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసిందని అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి ఆన్సర్ ఇచ్చారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, కిరాణా హిల్స్ దగ్గర పాక్ న్యూక్లియర్ వెపన్స్ నిల్వ చేస్తుందని చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఆయన చాలా సెటరికల్ గా కూడా ఆయన ఆన్సర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఏమున్నాయో తమకు తెలియదని, తాము మాత్రం ఇప్పటి వరకు ఆ కిరాణా హిల్స్ గా టార్గెట్ గా దాడులు చేయలేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆ మీడియా సమావేశంలో కిరాణా హిల్స్ పేరు ప్రస్తావనకు రావడం ఇప్పుడు అందరి దృష్టి దానిపైన పడింది.
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో సరద్గఢ్ జిల్లాలో ఉన్న కిరాణా హిల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కిరాణా హిల్స్ పాకిస్తాన్ రక్షణ రంగానికి చాలా కీ రోల్ ప్లే చేస్తుందని కూడా చెప్తుంటారు. అయితే ఈ కిరాణా హిల్స్ లోనే పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన స్థావరాన్ని కూడా నిర్వహిస్తుందని కూడా అక్కడ నుంచే ఎన్నో ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ని కూడా అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుందని ఊహాగానాలు కూడా చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. సో ఈ ప్రాంతం సరద్గఢ్ ఎయిర్ బేస్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్ కు ముఖ్యమైన కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే స్థానికంగా ఉంటున్న ఒక చిన్న గ్రామం పేరు మీదుగా ఆ కొండలకు కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది. సో పాక్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం పాకిస్తాన్ రక్షణ శాఖ 1970లోని కిరాణా హిల్స్ తమ ఆధీనంలో తీసుకుంది. అయితే ఈ కిరాణా హిల్స్ లో 4091 స్క్వాడ్ డ్రాగన్ తో పాటు ఒక రాడర్ స్టేషన్ ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రెసెంట్ అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ లోని భాగంగా రిటాలియేషన్ లో భాగంగా భారత ఆర్మీ కొన్ని కీలకమైన పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని కీలకమైన ఎయిర్ బేసెస్ పైన దాడి చేసిన నేపథ్యంలో ఈ కిరాణా హిల్స్ దగ్గరలో ఉన్న ఒక ఎయిర్ బేస్ పైన కూడా అటాక్ చేసినట్టు కూడా క్లారిటీ వచ్చింది. అయితే ఈ ఎయిర్ బేస్ దగ్గర దాడి చేసినప్పుడు దానికి సమీపంలో ఉన్న ఏదైతే న్యూక్లియర్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్ లో ఉన్న వెపన్స్ డ్యామేజ్ అయ్యి అందులో ఉన్న రేడియేషన్ లీక్ అయిందా అని వార్త అయితే ప్రజెంట్ చక్కర్లు కొడుతుంది. అయితే ఆ రేడియేషన్ లీక్ అయిందా అని డౌట్ రాగానే పాకిస్తాన్ వెంటనే అమెరికాను ఆశ్రయించింది. సో అమెరికాలో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ సంస్థ పాకిస్తాన్ కి వచ్చి అమెరికా నుంచి ఒక ప్లేన్ ని పంపించింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏం చేస్తుందంటే రేడియేషన్ లీక్ అయిందా లేదా అని చెప్పి ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ ఏరియా చుట్టూ సర్వైలెన్స్ చేసి రేడియేషన్ లీక్ అయిందా లేదా అని చెప్పి పసిగడుతుంది. సో పాకిస్తాన్ లో అమెరికాకి సంబంధించిన విమానం కనిపించడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ దగ్గరలో అటాక్ జరిగింది. అండ్ అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉన్నట్లు కూడా ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా చాలా మీడియా కథనాలు కూడా వస్తున్నాయి. సో అక్కడ ఉన్న నిన్న మనం టీవీ స్క్రీన్ పైన కూడా చూపించాము. నిన్న ఏదైతే అక్కడ కిరాణా హిల్స్ దగ్గరలో ఉన్న ఊర్లలో ఉన్న జనాలను కూడా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎందుకంటే రేడియేషన్ అనేది లీక్ అవుతే అది జనాల ప్రాణాలకు ముప్పు వాటిల్తుంది కాబట్టి అక్కడ ఉండే జనాలను కూడా అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ కిరాణా హిల్స్ ఇప్పుడు ఎందుకు ఇంత చర్చాంశంగా మారిందంటే ఎప్పటి నుంచో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము తలుచుకుంటే భారత్ ని క్షణాల్లో ధ్వంసం చేయగలమని చెప్పి పాకిస్తాన్ తో పాటు ఇంకా ఇతర దేశాలు కూడా అణుబాంబులను చూసి వెరవెగుతున్న నేపథ్యంలో మేము తలుచుకుంటే మీ న్యూక్లియర్ పవర్ స్టేషన్ తో పాటు మీ దేశాన్ని కూడా మీ దేశంలోకి వచ్చి అంతం చేయగల శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాలకు కూడా భారత్ ఒక స్ట్రైట్ అండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అఖిల. అయితే సయ్యద్, వీటన్నిటినీ కూడా దాచిపెట్టేందుకే పాకిస్తాన్ ఇంకా దీని మీద ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చా? ఎందుకంటే న్యూక్లియర్ ప్లాంట్ మీద అటాక్ జరిగిందంటే అది పాకిస్తాన్ నిజంగా ఒక కోలుకులని దెబ్బ. దట్టు కూడా పాకిస్తాన్ ఉన్న వీక్నెస్ కూడా బయటపడుతుంది. ఇప్పటికే వాళ్ళ ఇండియా రిటాలియేట్ చేసినప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలు కావచ్చు లేదా ఎయిర్ బేసెస్ కావచ్చు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కూడా అటాక్ జరిగిందని వాళ్ళు బయటకు చెప్పుకుంటే వాళ్ళు ఎంత వీక్ ఉన్నారో అని కూడా ఇంటర్నేషనల్ కమిటీ ముందర వాళ్ళు తరలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ చాలా మంది కూడా వాళ్ళని వీక్ నేషన్ గా ఇప్పుడే వాళ్ళు టెర్రరిస్ట్ స్టేట్ గా కూడా చాలా కంట్రీస్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని కూడా వారు రక్షించుకోలేకపోతే వీకెస్ట్ నేషన్ గా అందరూ కన్సిడర్ చేస్తారు కాబట్టి వాళ్ళు దానిని బయట పెట్టే పరిస్థితి అయితే ఇప్పట్లో లేనట్టు కనిపిస్తోంది. రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే ఇటు యుద్ధంతోనే ఒక పక్కన వణికిపోతుంటే మరో పక్కన న్యూక్లియర్ భయం అనేది ఇంకా పాకిస్తాన్ వెంటాడుతూనే ఉంది. సో దీనిపైన ఏం చేయాలో ఏంటని సిచ్యువేషన్లో కూడా ప్రజెంట్ పాకిస్తాన్ ఉంది. అయితే దాన్ని కప్పుపుచ్చుకునేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దీనిపైన పాకిస్తాన్ అధికారికంగా ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు. సో మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఆ న్యూక్లియర్ లీకేజ్ అనేది దానికి సంబంధించి కొత్త ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. సో అయినా కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. సో మరో పక్కన అయితే అటు కిరాణా హిల్స్ దగ్గర ఉన్న కొన్ని గ్రామాలను అయితే ఖాళీ చేస్తూ ఇటు ఎవరికి బయటకు రాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. సో బయటికి వస్తే తమ పరిస్థితి ఏంటి, ఇంకా ఎంత దిగజారిపోతామన్న సిచ్యువేషన్లో కూడా పాకిస్తాన్ అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పటికే భారత్తో యుద్ధం చేసి ఎంత నష్టపోయిందనేది కూడా అందరికీ తెలిసిందే. ఈ సిచ్యువేషన్లో ఇటు అణ్వస్త్ర భయం అనేది ఇంకా ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పుకోవాలి పాకిస్తాన్ అయితే. సో ప్రస్తుతం ఇక మీదట ఏం జరగబోతుంది, ఏం చేస్తుంది, అటు పాకిస్తాన్ రక్షించుకునేందుకు ఎలాంటి ప్రగల్భాలు కలుపుతారంటూ కూడా సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది. సో దానికి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవి చూద్దాం మనం. मौजूदा जंग में ये एक और अहम पॉइंट है, इसको पीछे नज़र रखिएगा, पाकिस्तान की आला कमान को
ये एहसास बहुत गहरा, प्रोफाउंडली, बहुत ही गहरा हुआ है कि भारत इज़राइल की मदद से किसी भी वक्त हमारे एटमी असासा जो है, असासाजात, उनको ख़त्म कर सकता है। ये बात और तफसील से मैं आपके सामने बयान नहीं करूँगा, इसलिए कि ज़रूरी नहीं होता कि हर बात जो जानी जाए वो स्क्रीन पे बयान भी कर दी जाए। इसमें पाकिस्तान का कोई फ़ायदा नहीं है। लेकिन ये बात मैं आपको कहता हूँ कि वो इस बात पे सर जोड़ के बैठ गए हैं कि इतने करीब ये चीज़ आ गई थी कि अगर ये चीज़ हो जाती तो हम बिल्कुल बर्बाद हो जाते। इसलिए अब ज़रूरत ये है कि हम अपनी, वो जो मैंने आपसे कहा ना, कि अपनी सोच को बदलें। मौजूदा जंग में ये एक और अहम पॉइंट है, इसको पीछे नज़र रखिएगा। पाकिस्तान की आला कमान को ये एहसास बहुत गहरा, प्रोफाउंडली, बहुत ही गहरा हुआ है कि भारत इज़राइल की मदद से किसी भी वक्त हमारे एटमी असासा जो है, असासाजात, उनको ख़त्म कर सकता है। ये बात और तफसील से मैं आपके सामने बयान नहीं करूँगा, इसलिए कि ज़रूरी नहीं होता कि हर बात जो जानी जाए वो स्क्रीन पे बयान भी कर दी जाए। इसमें पाकिस्तान का कोई फ़ायदा नहीं है। लेकिन ये बात मैं आपको कहता हूँ कि वो इस बात पे सर जोड़ के बैठ गए हैं कि इतने करीब ये चीज़ आ गई थी कि अगर ये चीज़ हो जाती तो हम बिल्कुल बर्बाद हो जाते। इसलिए अब ज़रूरत ये है कि हम अपनी, वो जो मैंने आपसे ఎస్ చూస్తున్నాం కదా ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా. అయితే అటు పాక్ జరిపిన దాడికి సంబంధించి ఎదురు దాడి నేపథ్యంలో భారత్ అయితే కిరాణా హిల్స్పై దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ భారీగా దెబ్బతింది. ఇంకా పాకిస్తాన్ అయితే అణ్వస్త్ర భయం వెంటాడుతూనే ఉంది. ఈ న్యూక్లియర్ లీకేజ్ పై కూడా ఇంకా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేని సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. సో ఇది కూడా బయట పెట్టుకుంటే తమ సిచ్యువేషన్ ఏంటనేది ప్రపంచ దేశాలకు తెలిసే పరిస్థితి ఉంది. సో దీంతో కూడా కొన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. అయితే అసలు పాకిస్తాన్ బుద్ధి ఏంటనేది కూడా మనందరికీ తెలిసిందే. సో చెప్పిన మాట మీద నిలబడకుండా అటు దొంగ దెబ్బ తీసేందుకైతే ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో భారత్ను ఎలా దొంగ దెబ్బ తీయాలనుకుందో దానికి రెట్టింపు నష్టం అయితే పాకిస్తాన్ చవి చూస్తుందనే చెప్పాలి. అయితే భారత్ వైపు చూడాలన్నా, భారత్ ఇటు ప్రజల పేరు చెప్పాలన్నా కూడా అటు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది కూడా ఇప్పటి వరకు కళ్ళారా చూసింది పాకిస్తాన్ చేసిన దాడికైతే అంతే ధీటుగా సమాధానం చెప్పింది భారత్. సో దీంతో పాకిస్తాన్ గజగజ వణుకుతుందని చెప్పాలి. అయితే ప్రస్తుతం అటు కిరాణా హిల్స్ వద్ద ఉన్న గ్రామస్తులనైతే కొన్ని ప్రాంతాలను, కొన్ని గ్రామాలను అయితే ఖాళీ చేయించి ఎవరికి తెలియకుండా ఈ ఘటన అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వాటన్నింటినీ కూడా దాచే ప్రయత్నం అయితే ఇంకా కప్పిపుచ్చుకుంటూ వస్తుంది పాకిస్తాన్. అయితే ప్రస్తుతం ఈ రేడియేషన్ లీకేజ్ అనేది ఇంకా ఎంత వరకు వెళుతుంది, ఆ ముప్పు ఎంత వరకు ఉంటుందనేది కూడా ప్రస్తుతం ఎవరు కూడా అది చెప్పలేని పరిస్థితి. సో అటు పాక్ అయితే దీనిపై అధికారికంగా స్పందించి సో అక్కడ సిచ్యువేషన్ చెప్తేనే కానీ ప్రస్తుత పరిస్థితి అయితే తెలుసుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్న కొన్ని ఫొటోస్ బట్టి చూస్తే కనుక మనకి అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా తెలుస్తుంది. సో డే బై డే అక్కడ సిచ్యువేషన్ మరింత తక్కువ అయిపోతుందనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే అక్కడ ఇది ఇంకా లీకేజ్ పెరిగితే కనుక అక్కడ ఉన్న గ్రామాలకు అనేది చాలా పెను ముప్పు అనే చెప్పుకోవాలి. పాకిస్తాన్కే ఇది పెద్ద భారీ దెబ్బగా కూడా మనం పరిగణించవచ్చు. అయితే ఇలాంటి దాన్ని పాకిస్తాన్ ఎలా ఎదుర్కోబోతుంది, ఇప్పుడు తమ దేశంలోనే అక్కడ ఉన్న వాటిని ఎలా రక్షించుకుంటుంది, దీని నుంచి ఎలా బయటపడుతుంది అనేది కూడా వేచి చూడాలి.